గత ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏయూకేఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కెచ్చెల రంగయ్య, ఉప్పల ప్రభాకర్. హైదరాబాద్లోని సంఘ ప్రధాన కార్యాలయం మార్క్స్ భవన్లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజలారా, కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టినటువంటి మోడీ ప్రభుత్వం గతంలో రైతాంగ ఉద్యమం వలన రద్దు చేసినటువంటి 3 రైతు వ్యతిరేక విధానాల స్థానంలో జాతీయ మార్కెటింగ్ విధానం అని చెప్పి నూతనంగా ఒక ముసాయిదాను తీసుకొచ్చింది. ఇది తిరిగి రద్దయినటువంటి నల్ల చట్టాలని, రైతు వ్యతిరేక చట్టాలని మరో రూపంలో ముందుకు తీసుకురావటమేనని చెప్పి మా సంఘం అఖిల భారత ఐక్య రైతు సంఘం భావిస్తున్నది. అందుకనే దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఉపసంహరించుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశంలో రైతు సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఎస్కేఎం కూడా ఇదే డిమాండ్ చేస్తూ ఉంది. ఎస్కేఎం అందుకనే దేశవ్యాప్తంగా ఇప్పటికే దశల వారీ ఆందోళనలు కూడా చేపట్టి అమలు చేసింది. దాని యొక్క పరంపరలో భాగంగా మార్చి 5వ తారీఖు నుంచి 13 వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, జిల్లాల్లో ఆందోళనలు పిలిపించింది. పక్క మోర్చాలు జరపమని చెప్పి పిలిపివ్వటం జరిగింది. అందులో భాగంగా మన హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో కూడా 10వ తారీఖున ఇక్కడ వేలాది మందితోటి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రజలు ఆ రోజు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా జిల్లాల్లో కూడా, జిల్లా కేంద్రాల్లో కూడా మార్చి 5 నుంచి 9 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా మేము పిలిపిస్తున్నాం. ఈ విధంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని అమలు చేసి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక విధానాన్ని తిప్పికొట్టాలని చెప్పి, రైతుకు అనుకూలమైనటువంటి విధానాలను రూపొందించేలాగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని మెడలు వంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి రైతు వ్యతిరేక విధానాలు ఒక రైతాంగానికే కాకుండా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి కూడా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రాల యొక్క అధికారాలను కూడా గుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ఆలోచించాలి. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఇదొక తీర్మానం పెట్టి ఆ యొక్క నూతన మార్కెటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసి పార్లమెంటుకి పంపాలని కూడా మా డిమాండ్లో ఉంది. ఇలాంటి విషయాల మీద ఈ ప్రభుత్వం ఆలోచించాలి, రైతులు ఆలోచించాలి. ఆ విధంగా ఈ ఎస్కేఎం చేపట్టినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులకు నమస్కారం. అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు హైదరాబాద్ మార్క్స్ భవన్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో అధికారంలో రావడానికి 6 గ్యారెంటీలతో పాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తానని చెప్పేసి ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా పరిపూర్తి చేయలేదు అని చెప్పేసి మా కార్యవర్గం భావించింది. ఒకటి, 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని ఇచ్చిన హామీ దాదాపుగా 60% కూడా పరిపూర్తి చేయలేదని మేము భావిస్తూ ఉన్నాం. అదే సమయంలో రైతు భరోసా 15,000 రూపాయలు అని చెప్పేసి 7,500 రూపాయలు చొప్పున 2 పంటలకు 15,000 రూపాయలు చెప్పి దాన్ని కుదించేసి ఇవాళ అది కూడా ఈరోజు ఎకరం నుంచి 3 ఎకరాల వరకు వేసినామని చెప్తా ఉన్నారు. 80% ఈరోజు రైతు భరోసా అమలు జరగలేదు, రైతు ఖాతాలో జమ కాలేదు అని చెప్పేసి కూడా మా పరిశీలనలో రైతాంగం తమ ఆవేదనతో చెప్తున్న విషయాలు కూడా మా దృష్టికి వచ్చాయి. ఈ వెలుగులో, ఈ నేపథ్యంలో ఏదైతే ఈరోజు చెప్తా ఉన్నారో పూర్తిగా తన ప్రచారంతో మసిపూసి మారడిగా చేసి రైతాంగాన్ని బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తింపుతూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదే సమయంలో ఈరోజు ఏదైతే రైతు భరోసాతో పాటు ఏదైతే పంటలకు గిట్టుబాటు ధర, అట్లాగే పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పిన విషయాన్ని మనం పరిశీలిస్తే ఏదైతే సన్న ధాన్యానికి మాత్రమే మొత్తం పంటలకు ఇస్తానని చెప్పేసి వరంగల్ డిక్లరేషన్లో
మొత్తం పంటల పేర్లతో సహా పేర్కొని ఇలా సన్నధాన్యానికి వేస్తున్నామని చెప్పి 20% మందికి మాత్రమే కొనుగోలు చేసిన దాంట్లో కొద్ది మందికి మాత్రమే వచ్చింది. ఆ కొనుగోలు కేంద్రాలు వచ్చిన అమ్ముకున్న వాళ్ళకు రాలేదు, రైస్ మిల్లుకు అమ్ముకున్న వాళ్ళకైతే అసలే జోలికే పోలేదు, అది కూడా వైఫల్యం చెందింది అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఆత్మహత్య లేని రాష్ట్రాన్ని మేము తీసుకొస్తామని చెప్తూ ఈరోజు ఆత్మహత్యల వైపు ఈరోజు కొనసాగిస్తున్న తన విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరోవైపు ఏదైతే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి 2 ఆదాయం తెచ్చిపెడతామని చెప్పిన వాగ్దానం, తమ ఎన్నికల ప్రణాళికలు చెప్పిన అంశాలకు కూడా పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పించిన హామీ మోడీ షా సర్కారు పూర్తిగా అన్యాయం చేసింది అని చెప్తూనే అదే సమయంలో రైతాంగాన్ని కార్పొరేట్ శక్తులు గొప్పచెప్పడానికి 3 రైతాంగ వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే దాదాపుగా దీర్ఘకాలికంగా పోరాడి 750 మందికి పైగా అమరులైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమానికి సానుభూతి వచ్చి మద్దతు లభించడంతో ఈ చట్టాన్ని ఎన్నిక తీసుకుని రైతాంగానికి క్షమాపణ చెప్పిన మోడీ మరో రూపంలో ఇవాళ నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చేసి 3 చట్టాలను అమలు చేయడం కోసం పూనుకుంటా ఉన్నాడు. దీనికి వ్యతిరేకంగా కూడా ఐక్య ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తుందని చెప్పేసి కూడా ఈ రోజు కార్యవర్గం తీర్మానం చేసుకుంది. ఈ వెలుగులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు వెళ్తుందని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం.